హాయ్ వ్యూయర్స్, www.computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. అలానే కంప్యూటర్ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో ఉన్న కమాండ్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఒకటి గుర్తుంచుకోండి, హోమ్ ట్యాబ్లో యూజ్ చేసే ప్రతి కమాండ్, ఓకేనండి, ప్రతి కమాండ్ యూజ్ చేయాలంటే ఏదో ఒక కంటెంట్, అంటే ఏంది, ఏ కంటెంట్ అయినా సరే మీరు సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ చేయకుండా పని ఏం జరగదండి. సెలక్షన్ చేస్తేనే ఆ కమాండ్ వల్ల యూజ్ ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం నార్మల్గా ఎంఎస్ వర్డ్లో నేను ఏదో ఒక మ్యాటర్ టైప్ చేశాను. ఈ మ్యాటర్ని ఎలా సెలక్షన్ చేస్తాం? ఓకేనా? ఎలా సెలక్షన్ చేస్తామండి? చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఫాంట్ స్టైల్ అనే వర్డ్ని సెలక్షన్ చేయాలి. కర్సర్ అనేది ఎగ్జాక్ట్గా ఎఫ్ ముందు పెట్టి చూడండి, ఈ విధంగా మౌస్తో సెలక్షన్ చేసుకోవచ్చు. లేదా మీరు కర్సర్ ఇక్కడ పెట్టి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో కొట్టారనుకోండి, సెలక్షన్ అవుతూ ఉండిద్ది. అంటే మనకు రైట్ సైడే కదా సెలక్షన్ అవ్వాల్సింది. లేదు, ఇప్పుడు చూడండి, నేను కర్సర్ ఇక్కడ పెట్టాను, ఇప్పుడు నాకు అండర్లైన్ అనే వర్డ్ సెలక్షన్ అవ్వాలి. షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా సెలక్షన్ అవుతూ ఉంటుంది. ఏది అప్ యారో అన్నారు అనుకోండి, ఇలా టోటల్గా సెలక్షన్ అవుతూ ఉంటుంది. డౌన్ యారో అన్నారు అనుకోండి, ఈ విధంగా అన్సెలక్షన్ అవుతూ ఉంటుంది. ఓకేనండి? ఈ విధంగా ఒక కంటెంట్ని, అంటే ఇది ఎంఎస్ వర్డ్లో ఉన్న కంటెంట్ని కర్సర్ని, అంటే ఆ ఇన్సర్షన్ పాయింట్ని యూజ్ చేసి మనం సెలక్షన్ చేసుకోవచ్చు. సెలక్షన్ చేసిన తర్వాతే మనం కమాండ్స్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకునే కమాండ్ ఏంటంటే ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. ఎందుకంటే మన నోట్స్లో ప్రతి ఒక్కరు ప్రతి రైటింగ్ స్టైల్ ఒకటే ఉండదండి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. అలానే ఎంఎస్ వర్డ్లో కొన్ని డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడండి. ఓకేనండి? ఆ స్టైల్స్ అనేది ఎలా మార్చుకోవాలి? నేను ఇప్పుడు ఫాంట్ స్టైల్ దాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ కమాండ్ ఉంది చూడండి, డిఫాల్ట్గా మనకి క్యాలబ్రీలో ఉంది. ఇక్కడ పక్కన ఏరో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఇచ్చాడు. మనం ఇలా క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫాంట్ స్టైల్ అనేది మారిపోతుంది చూడండి. ఓకేనండి? ఈ విధంగా మీరు ఓకే పర్ఫెక్ట్ అని అనుకుంటే దాని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫాంట్ స్టైల్ అనేది మారిపోయిందా లేదా? ఈ విధంగా ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. అలానే ఫాంట్ సైజ్, నేను ఫాంట్ సైజ్ అనే వర్డ్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్, ఇక్కడ ఎంత ఉందండి, 22 ఉంది ముందుగానే. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి నేను చూడండి, ఇక్కడ మనకి 8 దగ్గర నుంచి దాదాపు 72 దాకా ఉందండి. ఓకేనా? ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ అయితే కావాలో దాని మీద ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అలాగే గ్రో ఫాంట్ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇక్కడ ఈ ఫాంట్ సైజులో ఏముంది, ఒకేసారి తగ్గించుకోవచ్చు, ఒకేసారి పెంచుకోవచ్చు. కానీ గ్రో ఫాంట్ ఏంటండి, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షనే ఇక్కడ ఉంది చూడండి, చూసారు కదా, ఇది అనమాట. దీన్ని ఇలా 1 టైం క్లిక్ చేశాను అనుకోండి, ఇంక్రీజ్ అయింది స్టెప్ బై స్టెప్. మళ్ళీ ప్రెస్ చేయండి, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? దాని షార్ట్ కట్టే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తాను అనుకోండి, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది. ఓకేనండి? అలానే దీని పక్కన ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, ఇదేంటంటే ష్రింక్ ఫాంట్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉండిద్ది. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నా. షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాను. ఓకే, దీని తర్వాత నేను సెలక్షన్లోనే ఉంది కదండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ష్రింక్ ఫాంట్. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి డిక్రీజ్ అవుతుంది చూడండి, స్టెప్ బై స్టెప్. లేదా షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, డిక్రీజ్ అవుతుందా లేదా? ఈ విధంగా ఫాంట్ సైజు డిక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనండి? అలాగే నెక్స్ట్ కమాండ్ ఏంటంటే బోల్డ్. చూడండి, ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, బిఎన్ డిస్ప్లే అవుతుంది కదండి, బోల్డ్. దీనివల్ల యూజ్ ఏంటంటే దీన్ని ఇలా సెలక్షన్ చేసి బి అనే కమాండ్ని క్లిక్ చేశానండి, ఆటోమేటిక్ చూడండి థిక్గా వచ్చిందా రాలేదా? అంటే ఇది బోల్డ్ కమాండ్ యూజ్ చేస్తే సెలెక్ట్ చేసిన మ్యాటర్ కొంచెం థిక్గా వస్తుందండి.
తీసేయాలనుకోండి మళ్ళీ దాన్నే ప్రెస్ చేయండి, అంటే సెలక్షన్లో ఉన్నదాన్ని తీసేయండి. ఓకేనా. దీని షార్ట్ కట్టే కంట్రోల్ బి. బోల్డ్ అనే లెటర్లో ఫస్ట్ లెటర్ బిఏ కదండి, కంట్రోల్ బి అనమాట. అలానే ఇటాలిక్, దీన్ని సెలక్షన్ చేసి చూడండి, ఇక్కడ ఐ అనే వర్డ్ కనబడుతుందా, ఇది ఇటాలిక్ కమాండ్ అనమాట. దీన్ని ప్రెస్ చేయండి. చూడండి కంటెంట్ అనేది కొంచెం ఏటవాలుగా బెండ్ అయింది. ఓకేనండి. చాలామంది మనం చిన్నప్పుడు రాస్తూ ఉంటాం, చాలామంది నార్మల్గా రాస్తారు, కొందరు ఆడేంద్ర పొడుగోబెట్టి రాస్తున్నట్రా అంటూ ఉంటారు. అంటే ఏంటండి, దాని స్టైల్ వచ్చి కొంచెం ఇటాలిక్ అనమాట, బెండ్ అయినట్టు ఉండిద్ది అనమాట. మరి ఇటాలిక్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ అయ్యండి. చూడండి బెండ్ అయిందా లేదా. మళ్ళీ అన్సెలక్షన్ చేయాలన్నా కంట్రోల్ అయ్యి, ఈ విధంగా ఇటాలిక్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. అలానే అండర్లైన్, నేను ఇప్పుడు సెలక్షన్ చేసి ఏదైనా ఏ కమాండ్ యూజ్ చేయాలంటే సెలక్షన్ ఇంపార్టెంట్ అండి, సెలక్షన్ చేయకుండా మీకు వర్క్ అనేది రాదు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ అండర్లైన్ అనే కమాండ్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. చూడండి అండర్లైన్ వచ్చిందా రాలేదా. ఓకేనండి. దీని షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ యూ. అండర్లైన్లో ఫస్ట్ లెటర్ యూ, ఇటాలిక్లో ఫస్ట్ లెటర్ ఐ, ప్రతిదానికి కంట్రోల్ అనేది కామన్గా యూజ్ చేయాలి. ఓకేనండి. అన్సెలక్షన్ చేయాలన్నా మళ్ళీ కంట్రోల్ యూ కొట్టండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను అండర్లైన్ అప్లై చేశానండి. ఇప్పుడు ఆ అండర్లైన్ స్టైలు మార్చుకోవచ్చు, కలరు మార్చుకోవచ్చు. ఎలా అంటారా, చూడండి ఇక్కడ మనకి కమాండ్ పక్కన యారో మార్క్ కనబడుతుందండి, ఆ యారో మార్క్ని ప్రెస్ చేయండి. ఇగో చూడండి ఇక్కడ మనకి రకరకాల స్టైల్స్ వచ్చినాయి. ఇదిగోండి మారుతుందా లేదా. ఇగో చూడండి స్టైల్స్ అనేవి మారుతున్నాయి చూడండి. ఓకేనండి. ఇదిగో చూడండి ఈ విధంగా అండర్లైన్ స్టైల్స్ అనేవి మార్చుకోవచ్చు. అలానే అండర్లైన్ కలర్, ఇదిగోండి ఇక్కడ కలర్ వచ్చింది చూడండి, అండర్లైన్ కలరు. ఇక్కడ మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఈ విధంగా. ఓకే వ్యూయర్స్. అలానే లాస్ట్ వన్ వచ్చి స్ట్రైక్ త్రూ అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏదో కంటెంట్ని సెలక్షన్ చేసి నేను ఇక్కడ స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇదిగో ఏబీసీ అని మిడిల్లో స్ట్రైక్ అవుట్ చేస్తుంది చూసారు కదా, ఈ కమాండ్ అనమాట. దీన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మిడిల్లో స్ట్రైక్ అవుట్ అయినట్టు చూపిస్తుంది. ఇది ఒక కమాండ్ అనమాట. ఈ విధంగా కామన్గా బేసిక్గా యూజ్ చేయాల్సిన కమాండ్స్ అండి ఫాంట్లో. ఈ కమాండ్స్ అన్నీ యూజ్ చేయాలంటే మనం ఏదో ఒక కంటెంట్ని సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ లేకుండా వర్క్ అవ్వదండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెలక్షన్ చేయకుండా ఒకేసారి చాలా చేస్తూ ఉంటారు, ఏది స్టార్టింగ్లో ఉంటే మీరు. ఓకేనండి. ఎంఎస్ వర్డ్లో స్టార్టింగ్లో ఉంటే సెలక్షన్ చేయకుండా చేస్తూ ఉంటారు. సెలక్షన్ చేసిన తర్వాతే కమాండ్ అనేది అప్లై అవుతుంది. ఓకే వ్యూయర్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ రిమైనింగ్ కమాండ్స్ గురించి చెప్పుకుందాం. ఓకే వ్యూయర్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.